పులివెందుల చాలా కసిగా ఉంది. తెలుగుదేశం వాళ్ళకేమో 40 ఏళ్ల నుంచి అసలు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పట్టు దొరకనటువంటి సెంటర్ పులివెందులైంది. ఈ రోజు వరకు అవకాశం కుదరలేదు. నాడు ఎన్టీ రామారావు ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, ఎవరున్నా సరే అక్కడ మాత్రం వర్కౌట్ కావట్లేదు. బాంబుల శివారెడ్డి దగ్గర నుంచి బీటెక్ రవి దాకా చూసినప్పుడు బీటెక్ రవి వచ్చాకనే ఒకటి ఎమ్మెల్సీగా గెలవటం సాధ్యమైంది. రెండవది ఇప్పుడు వాళ్ళ కుటుంబమే వచ్చి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెగిస్తున్నాడు. ఎస్పెషల్లీ మొత్తం అంటే ఇంతకుముందు ఎప్పుడూ సాధ్యం కానిది పోలీస్ యంత్రాంగాన్ని, ఎన్నికల సంఘాన్ని అన్ని రకాలుగా అడ్డంగా వాడేస్తున్నాడు. ప్లస్ ఉపయోగపడేలా చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ దఫా గెలిచి తీరాలి అన్నటువంటి కసి ప్రతి తెలుగుదేశం కార్యకర్తలో నుండి 40 ఏళ్ల నుంచి ఏనాడు గెలవలేదు. కాబట్టి ఈ పవర్ మన చేతిలో ఉన్నది, ఈ ట్రిప్ గెలిచి తీరాలి, గతంలో పవర్ ఉన్నప్పుడు గెలవలేకపోయామన్నటువంటి కసి. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు తమకున్నటువంటి పట్టు పోకూడదు అనుకుంటుంది. అదే సందర్భంలో మిగతా చోట్ల ఏకగ్రీవాలైనప్పుడు ఇక్కడ మాత్రమే పోటీ ఉన్నటువంటి సందర్భంలో జగన్ని దెబ్బ కొట్టడానికి అటు సునీత దగ్గర నుంచి చంద్రబాబు దాకా అందరూ ప్రయత్నిస్తున్నటువంటి వేళ తమ కసేంటో తీర్చుకోవాలి, ఓడగొట్టి చూపెట్టాలి అన్నటువంటి కోణం వైసీపీ కార్యకర్తల్లో రగిలింది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎన్నడూ లేనన్ని కేసులు, వాళ్ళ జీవితంలో ఎన్నడూ లేనన్ని నిర్బంధాలు, వాళ్ళ జీవితంలో ఎన్నడూ లేనంతటి హింస ఎదుర్కొన్నారు. మొట్టమొదటిసారి తన్నడం తప్పించి తన్నించుకోవడం తెలియనోళ్ళు తన్నులు తిన్నారు. కేసులు పెట్టడం తప్పించి పెట్టించుకోవడం చేత కాని వాళ్ళు కేసులు పెట్టించుకున్నారు, అరెస్టులు అయ్యారు, జైలు పాలయ్యారు. కుటుంబాలు రచ్చరచ్చ నడిచింది. మొట్టమొదటిసారి పులివెందులలో తమ ఉనికికే సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యంలో గెలిచి తీరాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల యొక్క, కార్యకర్తల యొక్క కసి. ఇద్దరిలో కసి ఉంది. మరి ఓటర్లో ఏ కసి ఉంది, ఎవరి వైపు నిలబడాలన్న కసి ఉంది, అదే తేలాల్సి ఉంది.